తిరుపతి జిల్లాలో భోగి పండగ సంబరాలు అంబరాన్నంటున్నాయి. తెల్లవారుజామునే ఆవు పిడకలు కట్టెలతో భోగి మంటలు వేస్తున్నారు జనం. భోగి మంటల దగ్గర చిన్నారులు సందడి చేస్తున్నారు. విద్యానికేతన్ విద్యాసంస్థల దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేశారు సీనియర్ నటుడు మోహన్ బాబు. ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ముందుగా టీవీ5 ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. దక్షిణాయనంలో ఎదుర్కొన్న కష్టాలు తొలగిపోయి ఉత్తరాయణంలో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలందరూ కూడా భోగి మంటలు వేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామునే ఇంటి నుంచి బయటకు వచ్చి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ కూడా భోగి మంటలు వేస్తున్నారు. ప్రస్తుతం నేను విద్యానికేతన్ విద్యాసంస్థల దగ్గర ఉన్నాను. చూడొచ్చు, సినీ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం భోగి మంటలు కుటుంబ సభ్యులతో కలిసి వేయడం జరిగింది. అలాగే పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున కొన్ని హోర్డింగ్లు కూడా విద్యానికేతన్ విద్యాసంస్థల ముందు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలతో కలిసి తన మనవాళ్ళు మనవరాలతో కలిసి మోహన్ బాబు భోగి మంటలు కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం విద్యానికేతన్ విద్యాసంస్థల వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ప్రతి ఏటా కూడా ఈ భోగి పండుగను ఇక్కడ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఒక ఆనవాయితీగా కూడా వస్తుంది. మనతో పాటు సినీ నటుడు మోహన్ బాబు ఉన్నారా, ఇంతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా చిన్నపిల్లలతో జరుపుకుంటున్నారు సార్ పండగ? పండగను ఏ విధంగా జరుపుకుంటున్నారు సార్ పిల్లలతో? మా అమ్మాయి కూడా పండగను ఏ విధంగా జరుపుకుంటున్నారు సార్? భోగి పండుగ, భోగి సంక్రాంతి కనిపిస్తుందిగా. మనకు ఉండే పండుగలు ఎంత నేటివిటీగా ఉంటాయంటే అవన్నీ ఈ జనరేషన్ ఎక్కువ శాతం మర్చిపోతుంది. మన ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ మన పెద్దవాళ్ళగా ఉండేది చిన్నపిల్లలకు చెప్పాలి. వాళ్ళు ఏముందని అంటారు కాదు. మన సాంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోకూడదు, మన భాషను మర్చిపోకూడదు, తల్లిదండ్రులను మర్చిపోకూడదు, కుటుంబ సభ్యులను మర్చిపోకూడదు, ఆత్మీయుల్ని సన్నిహితుల్ని స్నేహితుల్ని పిలిపించి ఈ పండగకు భోజనాలు పెట్టాలి. మన సైడ్ ఎక్కువ ఉదయం పూటనే పొట్టేళ్ళు, కోళ్ళు రకరకాలుగా ఇలా చేసి శాకాహారం, నాన్ వెజిటేరియన్ అన్నీ ఒక 9-10 నుంచి స్టార్ట్ చేస్తారు. అది మన రాయలసీమలో. అలాగే ఎడ్ల పందాలు ఉంటాయి, పరకలు కడతాం, అది కూడా ఫేమస్ మన సైడు. కోళ్ల పందాలు కొంచెం తక్కువ మనకు, అటు ఈస్ట్ వెస్ట్ అట్లా ఉంటాయి కానీ మనకు తక్కువ. అది కూడా ఒక ఆచారమే. పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. రైతు వెన్నెముక, భారతదేశానికి వెన్నెముక ఎవరు అంటే రైతు. ఇది రైతుల పండుగ. అంటే పంటలు వస్తాయి, పొంగళ్ళు పెట్టి లక్ష్మిని ఆహ్వానించి ఇవన్నీ ఆచారాలు చేస్తుంటారు. తమిళనాడులో ఎక్కువగా బ్రహ్మాండంగా చేస్తారు. కొన్ని రాష్ట్రాలు ఎక్కువ చేస్తారు. మనం 13, 14, 15, 16 దాదాపు 4-5 పండుగ బాగుండాలి. భోగి మంట ఇలా దగ్గర మెరుస్తుందో అలా ఉండాలి. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి ఇంతకుముందే చెప్పాను. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు, మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరి వాళ్ళ టీము, వాళ్ళతో పాటు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ 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 సంక్రాంతి. మకర సంక్రాంతి చాలా ముఖ్యమైన పండుగ. బెస్ట్ ఆఫ్ లక్. సార్, మీరు చిన్నతనంలో జరుపుకున్న పండగకి ఇప్పుడు జరుగుతున్న పండగకి ఏ విధంగా వ్యత్యాసం ఉంది సార్ మీకు? చిన్నతనంలో మా అమ్మ నాన్న గొడవ చేశారు. మా నాన్న పొలాల్లోకి వెళ్ళి కంప కొట్టుకొచ్చేవాడు. పొలాల్లో అక్కడక్కడ గుట్టల మీద కంప, మాది కాళహస్తికి తిరుపతికి మధ్యలో. కంప కొట్టుకొచ్చి ఎండబెట్టి దాన్ని వేసి ఎంత హైట్ అయితే వస్తుందో వాడు చాలా గొప్పగా మంట భోగి చేసినట్లు లెక్క. ఆ విధంగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ వెళ్ళి కంప కర్రలు తేగలను? మామూలుగా మన ఆచారం, మరి ఇతర చోట ఎలా ఉంది కానీ పాత చాటలు, పాత వస్తువులు అవన్నీ కూడా దానిలో వేసి, అంటే చెడు పోవాలి అని దాని అర్థం, మంచి జరగాలి అని.
అది అంటే సార్ ఇప్పుడు మీ మనవాళ్ళు మనవరాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ పండగ గురించి? అంటే మీరు మీ విద్యానికేతన విద్యా సంస్థలో వారం రోజుల ముందే పిల్లల మధ్య ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. వీళ్ళకి మీ కల్చర్, మన కల్చర్ని ఏ విధంగా నేర్పిస్తున్నారు? అడగండి ఎదురుగా బెటరా. ఆర్యానా ఏం చదువుతున్నామా చెప్పు. 8th grade. ఆ? 8th grade. 8th గ్రేడు. మరి నీకు ఇలా మనం అప్పుడప్పుడు పండగలు జరుపుకుంటున్నాం కదా, ఫెస్టివల్స్. అవును. నీకు ఇష్టమా? ఇష్టం. చూసావా? ఏం నేర్పించారన్న నీకు తాతగారు? ఏం నేర్పించారు పండగ గురించి? ఏ విధంగా ఉండాలని నేర్పించారు? మీ విద్యానికేతన విద్యా సంస్థలు ఏ విధంగా చేస్తారు ఈ పండగను? మనం ఎలా చేస్తున్నాం చెప్తాలి. మనం ఫ్యామిలీతో చేస్తాం. మనతో పాటు మరో సినీ నటుడు మంచు విష్ణు కూడా ఉన్నారు. మొత్తం మంచు ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది. విద్యానికేతన విద్యా సంస్థల్లోనే ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు చెప్పచ్చు. ఏ విధంగా జరుపుకుంటున్నారు సార్ పండుగ పిల్లల మధ్య? పండగలంటేనే కుటుంబ సభ్యులతో ఉండి కలిసిమెలిసి పండగలు జరుపుకోవాలి. అదే ట్రెడిషన్ ఇప్పుడు ఫాలో అవుతున్నాం. నెక్స్ట్ జనరేషన్ నా పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నాం. పెద్దలతో ఉండాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. తెల్లారుజామున లేచిన వెంటనే ఫ్యామిలీతో ఉండి ఆ ట్రెడిషన్ మర్చిపోకూడదు. భోగి అంటే పాతవన్నీ కాల్చేసి కొత్తతనాన్ని మనం ఆస్వాదించాలని, సో అదే నేర్పిస్తున్నాం. సార్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చూశాను మీరు పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు పండగని. మీ పిల్లలు ఏ విధంగా ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు సార్? వాళ్ళకి క్లారిటీ ఉంది ఇప్పుడు ఈ వయసులో. పెద్ద పిల్లలకి 10-11 సంవత్సరాలు, చిన్న పిల్లలకి 5-6 సంవత్సరాలు, మళ్ళీ 4 సంవత్సరాల పాపకి. వాళ్ళకి నేర్పిస్తున్నాం ట్రెడిషన్స్. ఇప్పుడు ఆ పెద్ద పిల్లలే చిన్న పిల్లలకి చెప్తున్నారు భోగి, సంక్రాంతి, ఇప్పుడు పలానా టైంకి మనకి బ్రంచ్ ఉంటుంది, ఇది ట్రెడిషను, మనము కొత్త బట్టలు వేసుకుంటాం ఈ రోజులకి. సో ఇవన్నీ వాళ్ళ ట్రెడిషన్. గుడికి వెళ్ళాలి, పెద్దల కాళ్ళకి దండం పెట్టాలి, ఇవన్నీ పెద్దవాళ్ళు ఇప్పుడు చిన్న వాళ్ళకి నేర్పిస్తున్నారు. సార్ మీరు కొత్తగా ఒక సినిమా కూడా ఇప్పుడు షూటింగ్ కూడా జరుగుతుంది, కన్నప్ప సినిమా, భారీ బడ్జెట్ మూవీ. ఈ పండగకి ఏ విధంగా షూటింగ్ జరుగుతుంది, ప్రేక్షకులు ఏమైనా చెప్పదలుచుకున్నారు సార్? కన్నప్ప షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ వాళ్ళు చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ అయిపోయింది. April 25th పరమేశ్వరుడి దయతో రిలీజ్ అవుతుంది. సార్ చివరిగా చెప్పండి సార్, మన సంస్కృతి సంప్రదాయాలను చాలా మంది మర్చిపోతున్నారు. నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోయి, అంటే ఈ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయడం లేదు. వాళ్ళకి ఈ పండగ ద్వారా మీరు చెప్పే సూచన, సందేశం? అది కొంతవరకు బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ జనరేషన్ అంటే ఒక 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఈ మన సాంప్రదాయాలు ఫాలో అవ్వడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. కానీ మన దేశం వదిలి బయట దేశాలకు వెళ్ళిన భారతీయులు, స్పెషల్లీ తెలుగు వాళ్ళు, వీళ్ళందరూ ఈ సాంప్రదాయాలని చాలా జాగ్రత్తగా, అక్కడ విలువ తెలుస్తుంది మన సాంప్రదాయం మనం చేయాలని. బయట ఉన్న దాదాపు 90% మంది ఆ ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. బయటికి వెళ్ళిన తర్వాతే మన సాంప్రదాయాల గురించి తెలిసేదానికన్నా మన ఇంట్లో ఉన్నప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు ఆ సాంప్రదాయాలని జాగ్రత్త పరిచి భావితరాలకి దాన్ని కూడా చెప్పాలనే ఆ యాటిట్యూడ్ రావాలి. ఒక 70-80% ఉంది. ఆ 20% అందరూ చూస్తున్నారు కానీ ఆ 80% చేసే వాళ్ళని మర్చిపోతున్నారు. అది బ్యూటిఫుల్గా ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి. అడ్వైస్ ఇవ్వను కానీ నేను చేసేది అది, అండ్ ఐ వుడ్ లవ్ అదర్స్ టు ఫాలో దాట్. ఓకే, మొత్తం మీద భోగభాగ్యాల భోగిని ఎంతో సందడిగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా జరుపుకుంటున్న పరిస్థితి. విద్యానికేతన్ విద్యా సంస్థలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ ప్రస్తుతం ఈ భోగి పండుగను జరుపుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కుటుంబ సమేతంగా నారావారిపల్లికి చేరుకోవడం జరిగింది. ఉదయం 9 గంటల తర్వాత ప్రత్యేకంగా కార్యక్రమాలను ప్రస్తుతం నారావారిపల్లిలో నిర్వహించబోతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ జగదీష్.
తూర్పుగోదావరి జిల్లాలో భోగి సంబరాలు ఘనంగా జరిగాయి.